సంఘాన్ని నడిపించాలనుకుంటున్నాడు, దేవునికి దగ్గర చేయాలనుకుంటున్నాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనకుందా ఆలోచన? దేవుని సువార్త అంగీకరించిన మనము దేవుని సువార్తకై పోరాడేవారుగా మనం ఉన్నామా? దేవుని భయం ఎరిగిన వారై మనం జీవిస్తున్నామా? దేవుని జ్ఞానం ఎరిగిన వారమే మనం జీవిస్తున్నామా? దేవుని తెలివితేటలు పొందుకున్న వారమే జీవిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. పౌలు ఏమన్నాడంటే, ఈ నా మాటలు విన్నా, ఫెస్తు ఒక్కడే కాదు, అగ్రిప్ప ఒక్కడే కాదు, ఈ మాటలు వింటున్న సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నా స్థితిలోకి రావాలన్నాడు. అంటే అందరూ కూడా రక్షించబడాలని కోరుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను పాపులను వెతక రక్షించవచ్చును. నేను పాపులను వెతికి రక్షించవచ్చును. పౌలు అంటున్నాడు కదా, నేను మీకు జీవ కిరీటం నేను ఎలా పొందుకుంటున్నాను, మీకు కూడా అలాగే ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీకు దక్కాలి అంటే క్రీస్తుని మీరు వెంబడించండి. క్రీస్తుని మీరు అంగీకరించండి. క్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడని విశ్వసించండి. అప్పుడు మీరు ఆ కిరీటమును పొందుకుంటారని వాళ్ళకి పరిచయం చేస్తున్నాను. 14 వచనంలో మనం చూస్తే, క్రీస్తు ప్రేమ మమ్మును, ప్రేమ ఏం చేస్తుందంటే ఏంటి, ఏ బలవంతం చూద్దాం. ఎలాగా? అందరి కొరకు ఒకడు మృతి పొందిన అందరూ ముద్రి పొందిరని జీవించు వారికి మీద తమ కొరకు తమ నిమిత్తము మృతి పొంది లేచిన వారి కొరకే ఏంటంటే, ఏంటి మా ఆశయం, ఏంటి మా ప్రేమ? దేవుడి ప్రేమ ఎందుకు మమ్మల్ని బలవంతం చేస్తుందంటే, చూడండి, ఎవరైనా ఒక కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉందంటే వాళ్ళ బంధువుల్లో బాగా ఇష్టమైన వాళ్ళు కూడా ఆ స్థితిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా? మనకి ఇష్టమైన వాళ్ళు, ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాం అనుకోండి, మేలుకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, నాకు ఇష్టమైనటువంటి నా స్నేహితులు నేనేమనుకుంటానంటే, వాళ్ళు కూడా నా స్థితికి తీసుకురావాలి, వాళ్ళు కూడా నేనున్న స్థితిలో నిలవబెట్టాలని అనుకుంటాం. కారణం ఏంటంటే, దేవుడు నన్ను అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ నన్ను ఏం చేస్తున్నాడు? బలవంతం చేస్తాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే మరి సువార్త ఎందుకు చెప్పు? దేవుడు నిన్ను పాపం నుంచి విడుదల కలిగించాడు, నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు ఆ యొక్క సంతోషాన్ని కలిగించు?